Welcome my channel Jesus Marvel Ministries Bible Study. వినువర్లారా అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఉదయకాల సంబంధు అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క వాక్య భాగమును మనము ఈ దినం పరిశీలనగా గమనిస్తూ వచ్చినప్పుడు, దుర్వ్యాపారం జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి, ఇర్మియా గ్రంథం 11:15 యొక్క భాగం నుంచి మనం చూస్తూ వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యంలో పరిశీలనగా గమనిస్తున్నప్పుడు, దుర్వ్యాపారం చేసేవారికి, అంటే చెడుగా వ్యాపారం చేసేవారికి నా యొక్క మందిరముతో పని ఏమిటి? ఈ ప్రశ్న కేవలం వ్యాపారం చేసేవారికి మాత్రమే కాదు, ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా ఇది వర్తింపజేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, చేతి పనిలో ఉన్నా, ఏ చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఏ పనిలో మనం కొనసాగుతున్నా కానీ ఆ పనిలో నీవు నమ్మకస్తులుగా జీవించాలనే దేవుని ఉద్దేశం. అంటే వేరే వేరే ఇతరత్ర మార్గాలు ఎంచుకొని మోసపూరితంగా మరి యొక్క సంపద కొరకు ప్రయాసపడే వారికి ఉండకూడదనేది దేవుని ఉద్దేశం. కనుక దేవుని మందిరానికి వెళ్తున్నామంటే మనం చేసే వృత్తికి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఏం సంబంధం అంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు చేసే వృత్తిలో నమ్మకస్తుడివై ఉండి దేవుని మందిరానికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఆ విధానంలో మనం నడుచుకున్నట్లయితే దేవుని మనం సంతోషపరచలేము. అలాగే మొక్కుబడుల చేత ప్రతిష్ఠితమైనటువంటి వాటిని తీసుకొచ్చి, మాంసం తీసుకొచ్చి దేవుడికి పెట్టుట చేత, ఇతరితర కార్యకలాపాలు చేయుట చేత దేవుణ్ణి మనం సంతోషపెట్టలేము. కనుక దేవుని సంతోషపెట్టాలంటే మన జీవితంలో మనం దేవునికి తగినట్లుగా మన ప్రవర్తన మార్చుకునే వారికి ఉండాలి. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఉత్సవాలు జరపటం, అలాగే మొక్కుబడులు చేయటం, అలాగే తీసుకొచ్చి మరి బళ్ళు అర్పించడం, అలాగే మనం వృత్తిలోనేమో మన ఇష్టానుసారంగా జీవించడం, ఇలాగ మనం బ్రతుకుతా చివరికి దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుతూ వెళ్తుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పచ్చని ఒలివ చెట్లు వలె, ఫలాలిచ్చే ఒలివ చెట్లు వలె నీవు ఉన్నావని నీకు పేరు పెడతాను. కానీ ఆ యొక్క చెట్టు కొమ్మలన్నీ కూడా మరి ఒక తుఫాను వచ్చినప్పుడు మరి మంట చేత కాల్చబడినట్లుగా ఆ చెట్టు పరిస్థితి అయిపోతుందని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక చెట్టుకి అన్ని రకాలుగా కాయలు కాసి ఫలాలు పండి తుఫాను వచ్చినప్పుడు దానికి సురక్షితంగా కాపాడే పరిస్థితి లేకుండా అది మంట చేత దాని కొమ్మలన్నీ కాల్చబడ్డాయి అనుకోండి, అప్పుడు ఆ కాయలన్నీ కూడా కాసినా కానీ దానికి ఏం ప్రయోజనం చేకూర్చబడుతుంది? ఆలోచించండి. అందుకనే దేవుని ప్రజలైనటువంటి వారు మరి అన్యమైనటువంటి బయలుకి అర్పణలు అర్పిస్తా నాకు కోపాన్ని పుట్టిస్తున్నారు. వారు తమకు తాముగా చెడుతనానికి తమను తాము అప్పగించుకుంటున్నారు. ఉదయకాల సంబంధు మనంతటా మనం చెడుతనానికి మనం అప్పగించుకొని కీడు మన జీవితంలో వచ్చే విధంగా మనమే మార్గాలు ఏర్పరచుకుంటున్నాం, మనమే ఆ యొక్క దారిని కల్పిస్తున్నాం. గమనించారా? అంటే ఎప్పుడైతే మనంతటా మనం చెడుతనానికి మనం అప్పగించుకున్నామో అప్పుడు మనం కీడుకు మనం అప్పగించుకున్నట్టు. దేవుని బిడ్డలను దేవుడు కీడు కొరకు కాదు సృజించింది. నీ జీవితాన్ని దేవుడు మేలులతో నింపడానికి నిన్ను సృజించింది. నువ్వు మేలుకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేకమైన మేళ్ళు అనుభవించే వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకోవాలని దేవుని ఉద్దేశం. అయితే దేవుని సంతోషపెట్టే విధానం మొక్కుబళ్ళు కాదు. దేవుని సంతోషపెట్టే విధానం మాంసం తీసుకొచ్చి బల్లర్పించడం కాదు. దేవుని సంతోషపెట్టే విధానం మన యొక్క వృత్తిలో మన ఇష్టానుసారంగా మోసపూరితంగా బ్రతకటం కాదు. మరి దేవుడిని ఏ విధంగా సంతోషపెట్టాలయ్యా నేను అని నువ్వు అడిగితే దేవుడు ఏమంటున్నాడంటే, మొట్టమొదట నీ చెడుతనాన్ని విడిచిపెట్టేసేసేయి. నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టేసి వ్యాపారంలో నమ్మకంగా ఉండు. నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో ఆ వృత్తిలో నమ్మకంగా ఉండు. ఇతరితర మొక్కుబళ్ళు లేకపోతే ఇతరితర నువ్వు ఏమి తీసుకొచ్చి ఆయనకి బలుగా అర్పించాల్సిన పని లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారే 2025 సంవత్సరాల క్రితం గొర్రెపిల్లగా, వధకు తేబడిన గొర్రెపిల్లగా ఆయన వధించబడతా వచ్చాడు. మౌనముగా ఉన్నాడు.
వదకు తేబడి గొర్రెపిల్ల కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనం వహించి వదకు అర్పించబడ్డాడు. ఒక్కసారే ఆ వదతోటి ప్రపంచానికి విడుదల వచ్చేసింది. ఇక మళ్ళీ బళ్ళు అర్పించాల్సిన పని లేదు. కనుక దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే, మొట్టమొదట నీ చెడుతనాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే నీ జీవితంలో కీడు అనేది నీ జీవితం నుంచి వెళ్ళదు. ఆలోచిస్తున్నావా? ఆ దినాల్లో పరిస్థితి ఏమైపోయిందంటే, ఇర్మియా గారంట వారి జీవితం ఎట్లుంది, వారి క్రియలు ఎట్లున్నాయి అని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఇర్మియాకి వారి క్రియలను కనబరిచాడని రాయబడతా వచ్చింది. అయితే నేను వదకు తేబడుచుండు సాధునైన గొర్రెపిల్ల వలె ఉంటిని. ఒక వదకు తేబడినటువంటి సాధువైన గొర్రెపిల్లలాగా మౌనంగా ఉండిపోయాడంట దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారి క్రియలను చూస్తూ వచ్చినప్పుడు. మనము చెట్టుని దాని ఫలమును నశింపజేయటము రండి, వారి పేరు ఇకను జ్ఞాపకం చేయకుండా బ్రతుకు వారిలో ఉండకుండా వారు నిర్మూలన చేయదరండి అని వారు నా మీద చేసిన దురాలోచనను నేను ఎరుగుకుంటుని ఆ చెట్టు ఫలాల్ని మనం నశింపజేద్దాం రండిని ఇర్మియా మీద, ప్రవక్త అయిన ఇర్మియా మీద వారు దురాలోచన చేశారంట. పిల్లలు, ఈ రోజున నీ జీవితంలో ఇతర మనుషులకు కీడు కల్పించే విధంగా దురాలోచనలు ఏమైనా చేస్తున్నావా? అసలు నువ్వు చేసే దురాలోచనల వల్ల నీ జీవితం ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. కొంతమంది తమకు తెలియకుండానే తాము చేసే చెడుతనం ఏంటంటే, ఇతర మనుషులకు మంచిగా బాగుపడుతున్నటువంటి వారిని చూసి అసూయ ద్వేషాలు పెట్టుకొని వారికి ఏ విధంగా కీడు చేయాలని దురాలోచన చేస్తూ ఉంటారు. నీవు అలాంటి దురాలోచన చేసే వ్యక్తివైతే నువ్వు చేసే ప్రతి కీడుకి మరలా నీ మీదకి ప్రతి కీడు వస్తుంది. అందుకే జీవితంలో ఈ కీడు చేసే పనిలోనే కొంతమంది జీవితాన్ని గడుపుతుంటారు. ఎందుకంటే ఇక తామెటు బాగుపడలేరు, తామెటు ఆశీర్వాదకరంగా ఉండలేరు. దేవుని దగ్గర నుంచి మహిమకరంగా ఉండటం ఎట్లాగో వారికి తెలియదు. వారు చెడుతనాన్ని విడిచిపెడితే ఆశీర్వాదం ఉందన్న విషయం వారు గ్రహించలేరు. పైగా వారు ఆ చెడుతనాన్ని బట్టి పతనావస్థకు దిగజారి నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది కాక, దైవికంగా దేవుళ్ళో ఉండే ఆశీర్వాదకరంగా ఉన్న వాళ్ళ మీద కూడా దురాలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇర్మియా మీద అక్కడ ఉన్న ప్రజలు దురాలోచనలు చేశారు. అయితే ఇర్మియా గారు వారి క్రియలను కొంత కనిపెట్టాడు, గ్రహించాడు. కానీ వారు చేసిన దురాలోచన గ్రహించలేకపోతూ వచ్చాడు. నిజంగా దేవుని బిడ్డలారా, మీరు దేవుని నమ్ముకున్న తర్వాత ఎక్కడ కూడా దురాలోచనలు చేస్తున్న అపవాది యొక్క తంత్రాలను కూడా మనం గ్రహించగలగాలి. లేకపోతే మనం మోసపోతాం, అజాగ్రత్త ఉన్నామంటే నష్టపోతాం. జాగ్రత్త మనకు అవసరం. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక నీకు జాగ్రత్త అవసరం, మెలకువ అవసరం. ఏంటి మెలకువ? ఎక్కడ నేను నా జీవితంలో నా చేతులారా నా జీవితాన్ని నేను ఎక్కడ పాడు చేసుకుంటున్నానయ్యా, నన్ను నేను ఎక్కడ చెడుతనానికి అప్పగించుకుంటున్నానయ్యా, లేకపోతే ఇతరులు చేసే ఆ కుయుక్తిలో మోసంలో నేను ఎక్కడ పడిపోతున్నానయ్యా, నేను ఎక్కడ నా జీవితాన్ని చెరుపుకుంటున్నానయ్యా అని చెప్పి నీవు యోచన చేసే వ్యక్తిగాను, ఆలోచన చేసే వ్యక్తిగాను, ఎప్పటికప్పుడు జాగ్రత్త పడే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో ఏ కీడు సంభవించకుండా దేవుడు నిన్ను కాచి కాపాడతాడు. లేఖనాలను మనం పరిశోధిస్తున్నప్పుడు నీతిని బట్టి తీర్పు తీర్చును, జ్ఞానేంద్రియములను మరి హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే నీతిని బట్టి. కనుక నువ్వు నీతిగా బ్రతకాల్సిందే. నువ్వు నీతిగా జీవించకుండా దేవుడు మరి సన్నిధిలో నువ్వు ఎలా పడతానో నడుచుకుంటా ఉంటే దేవుడు కీడుకి మనల్ని అప్పగించకుండా ఎట్లా ఆపుతాడు? ఆలోచన చేయండి. జ్ఞానేంద్రియాలను పరిశోధిస్తాడంట. జ్ఞానేంద్రియములు అంటే ఇప్పుడు మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని ఆయన పరిశోధిస్తున్నాడు. మన కళ్ళను, మన చెవులను, మన యొక్క శరీరక అవయవాలన్నిటినీ పరిశోధిస్తున్నాడు. వాటిల్లో ఎంతవరకు నీతి ఉన్నదాన్ని గ్రహిస్తున్నాడు. అలాగే మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యంలో మనం చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథం చూస్తే దేవుని వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటంటే హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, జ్ఞానేంద్రియాలను పరిశోధిస్తున్నాడు. అందుకే నీవు చేయు ప్రతిదండను నన్ను చూడనేమో. ఇప్పుడు
దేవుడండి ఇలా నడుచుకునే వారికి ఏ ప్రతిదండన చేస్తున్నాడో ఆ ప్రతిదండనని మనం కళ్ళారా చూడనిమ్ము అని దేవుడు ప్రార్థిస్తున్నాడు ఇర్మియా. ఎందుకంటే మానవాళి యొక్క స్థితిని బట్టి, ఆ యొక్క చేసేటువంటి క్రియలను బట్టి, ఆలోచనను బట్టి, జీవన విధానాన్ని బట్టి దేవుడు తప్పక ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతిదండన చేస్తాడు. ఎందుకంటే ప్రతిదీ పరిశోధిస్తున్నాడు దేవుడు, పరిశీలనగా గమనిస్తున్నాడు. కనుక నీవు మా చేత చావకున్నట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. హతోతు వారిని గురించి యెహోవా ఇట్లని సెలవిచ్చున్నాడు, నువ్వు మా చేత చావకున్నట్లు దేవుని నామన ప్రవచించకూడదు అంటున్నాడంట. ఈ రోజున చాలామంది దేవుని నామాన ఏదైనా ప్రవచనాత్మకంగా అయ్యా నీ జీవితంలో ఇలా జరగబోతుందని చెప్తే దాన్ని అడ్డుకుంటున్నావు. అది నా జీవితంలో జరగదు, నాకు అట్లా ఎందుకు అవుతుంది? దేవుని నామం పేరిట ప్రవచించబడిన ఏదైనా నీ జీవితంలో జరిగి తీరుతుంది. నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా, నువ్వు ఎంత వ్యతిరేకించినా, నువ్వు ఎన్ని రకాలుగా దురాలోచన చేసినా నీ జీవితంలో దేవుడి దృష్టికి నువ్వు సరైన విధానంలో బ్రతకనంత వరకు ఏ ప్రవచనాత్మ ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడేదాన్ని కూడా నువ్వు అడ్డగించే అన్నతోతులాగా మన జీవితం ఉన్నట్లయితే దేవుడు ప్రియులారా మనల్ని ఎంత మాత్రం మేలుకరంగా మన జీవితాన్ని చేయడం. కనుక నీ జీవితంలో ఒకటి ఆలోచించు ప్రియమైన సహోదరుడా, ఈ రోజున మనం ఎట్లుంటున్నాం? అనాతోతుని ఎదిరించే అనాతోతు విధానంలో మనం బ్రతుకుతుంటే దేవుని సన్నిధికి వద్దామండి, దేవుని సన్నిధిలో మోకరిల్లుదాం. అది నాలో దేవుడు చెప్తాడు, నేను మిమ్మల్ని శిక్షకు అప్పగించబోతుంటున్నాను. కనుక మనల్ని దేవుడు శిక్షకు అప్పగిస్తే మన పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు కూడా అక్కడ రాశాడు, యవ్వనులు ఖడ్గము చేత వధింపబడతారు, కుమారులు కుమార్తెలు క్షామం వలన చచ్చిపోతారు. అనాతోతు కీడును మీ మీదకి రప్పించబోతున్నాను, ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు లాంటి వ్యక్తిత్వం నీలో ఏదైనా ఉంటే ఈరోజు విడిచిపెట్టేసేసి, అనాతోతు కీడు ఈరోజు నీ మీదకి వస్తుంది. కనుక ఆ కీడుకి మనం కారకులుగా ఉండకూడదు, కానీ మేలుకి, అనేకమైన మేలుకి మనం పొందుకోవడానికి దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. వాక్యంలో చెప్పబడుతుంది, దేవుని ప్రేమించు వారికి ఏ మేలు కొదువై ఉండదని రాయబడుతూ వచ్చింది. కనుక సింహం పిల్లైన లేమి గల ఆకలి కొనుగాని యెహోవాని ఆశ్రయించు వాడికి ఏ మేలు కొదవై ఉండదు. కనుక నీకు మేలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు, మేళ్లతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నీవేమో ఎలా బ్రతకాలో ఏం చేయాలో అర్థం కాక ఆ మొక్కుబడిలో ఒకటి చెల్లించుకుంటా, ఆ యొక్క అర్పణ తీసుకెళ్ళి చెల్లించి ఇష్టానుసారంగా కోరి చెడుతనాన్ని చేస్తూ, ఆ చెడుతనం ద్వారా వచ్చే నష్టాన్ని గుర్తెరగక ప్రవచనాలను కూడా వ్యతిరేకిస్తూ, అనాతోదు లాగా వ్యతిరేకించే మనసు కలిగి ఉండి ఆ కీడుని మీదకి రప్పించుకునే విధానంలో ఈరోజు నువ్వు ఇంకా బ్రతుకుతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని పాదాల చెంతకు వచ్చి, దేవా నేను నా జీవితాన్ని కీడుకు అప్పించుకున్నాయ్యా, నాకు మేలు కావాలి ఆయన అని చెప్పి నువ్వు దానంతా విడిచిపెట్టి దేవునికి నీ హృదయాన్ని అర్పించుకొని చెడుతనం చేయడం మాని చూడు. చెడుతనము నువ్వు అసహించుకొని చూడు. దేవుడి జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరం చేస్తాడు. ఏ కీడు రాదని దేవుడు చెబుతున్నాడు. ఏ కీడు నీ గుడారాన్ని సమీపించదు. ఏ కీడు కూడా నీ జీవితంలో జరగకుండా దేవుడు నిన్ను మేలుల చేత నింపుతాడు. కనుక ఉదయకాల సంబంధం ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నా జీవితాన్ని దినం మేలుతో నింపయ్యా, నేను ఎక్కడ కీడుకు కారకుడుగా బ్రతుకుతున్నానో అని చెప్పి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి కనికరింపబడతాం, దీవించబడతాం. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడని రాయబడతా వచ్చింది. కనికరమ చేత నింపబడి అనేకమైన మేళ్ళు నీ జీవితంలో నువ్వు అనుభవించే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించలాగా, దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి అన్ని రకాలైన మేళ్లతో మనల్ని నింపి మనల్ని ఆశీర్వాదకరంగా చేయలాగా ప్రభు సన్నిధిలో
అటు రీతిగా ఈ దినం నీ జీవితం ఉండాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.